ఈ బిట్‌కాయిన్ ఏదైతే బిట్‌కాయిన్ ఉందో, మనం బిట్‌కాయిన్‌ని కొనుగోలు చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం ఇక్కడ నుండి మనం ఒక బిట్‌కాయిన్‌లో ఎర్నింగ్ తీసుకోవాలంటే అసలు మన ప్రాసెస్ ఏంటి? మనం ఏం చేయాలన్న దాన్ని ముందుగా చూస్తే 0.001 బీటీసీ అన్నది మనం బై చేయాలండి. ఎక్కడ బై చేయాలి? బినాన్స్ కానీ ఎక్స్చేంజ్లో కానీ ఎక్కడన్నా బై చేసి మనకు అక్కడ ట్రస్ట్ వాలెట్ కానీ సేపాల్ కానీ టోకెన్ ప్యాకెట్లో కానీ మనకు బీటీసీ బి అని ఒకటి ఉంటుంది, బినాన్స్ బ్లాక్ చైన్ అని. అక్కడ ఈ బీటీసీని బై చేసి అదే వాలెట్లో ఉండాలి. దాంతోపాటు బిఎన్బి బ్లాక్ చైన్ ద్వారా ఈ సిస్టమ్ అన్నది రన్ అవుతుంది. బిఎన్బి బ్లాక్ చైన్ అంటే ఫర్దర్గా మనకు ఎలాంటి ఛార్జెస్ ఎక్కువ లేకుండా బిఎన్బి బ్లాక్ చైన్ అన్నది వీళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఎర్న్ చేయాలంటే బీటీసీ 001 అన్నది మనం వాలెట్లో సేవ్ చేసుకోవాలి. వాలెట్లో మన ట్రస్ట్ వాలెట్లో కానీ టోకెన్ ఎక్కడో ఉన్నట్లయితే మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవటానికి బీటీసీని సంపాదించడానికి ముందుగా ఇక్కడ పెట్టుబడి కాదండి, జస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ ఇది. క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి వరకు ఒక కంపెనీకి అమౌంట్ ఇచ్చిన కంపెనీ కొన్ని కోట్లు తీసుకొని పారిపోయిన ఉన్నది, అప్లైన్కి ఇబ్బందులు, ఇలా రకరకాలుగా చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే మనలా ఎవరైతే క్రిప్టో ప్రపంచంలో కానీ మార్కెటింగ్ రంగంలో కానీ ఎవరైతే మోసపోయిన ప్రతి ఒక్కరిని ఒక గ్రూప్గా విధానంగా తయారు చేసి ఒకరి ఫండింగ్ ఒకరికి టోటల్ 100% షేర్ చేస్తుంది. 100% అలా కంపెనీ ఏదో డబ్బులు పెట్టుకొని చేస్తారు. ఇప్పుడు సపోజ్ 0.01 నేను ఇక్కడ బై చేయగానే అది ఒకరికి వెళ్ళిపోతుంది, అంటే ఫండింగ్ వెళ్ళిపోతుంది. అందులో కంపెనీ 1 పైసా కూడా అక్కడ దాన్ని స్వార్థంగా ఉంచుకోవడం లేదు. అంటే దాన్నే క్రౌడ్ ఫండింగ్ అనే సిస్టమ్ ద్వారా ఇది స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకు కొంతమంది హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఒక సిస్టాన్ని రూపొందించి ఆ సిస్టమ్ ద్వారానే ఈ ఫండింగ్ అన్న జరుగుతుంది. కాబట్టి దీంట్లో మనం ఎర్న్ చేసుకోవటానికి 001 బీటీసీ అన్నది రావడంతో మనము ఇక్కడ ఫండింగ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క సిస్టమ్ను ఎవరైతే ఈ మెకానిజాన్ని తయారు చేశారో అందులో ఎన్ఎఫ్టీ అనే ఒక కాయిన్ని రూపొందించడం జరిగింది. ఆ ఎన్ఎఫ్టీ కాయిన్ ఎందుకు రూపొందించారు అంటే అది ప్యాసివ్ ఇన్కమ్ లాగా. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకుండా వచ్చే ఇన్కమ్ అన్నట్లు. ఆ ఎన్ఎఫ్టీ కాయిన్ అన్నది మనకు ఎన్ఎఫ్టీ పాస్గా ఇందులో మనం ఎప్పుడైతే ఒకరికి ఫండింగ్ చేయాలని ఒకరికి హెల్ప్ చేయాలని ఎప్పుడైతే ఈ అమౌంట్ని మనం షేర్ చేస్తున్నామో మనకు ఒక ఎన్ఎఫ్టీ పాస్ అన్నది ఈ కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్ఎఫ్టీ ఉదాహరణకు ఈరోజు ఆ యొక్క కంపెనీలో ఉన్న క్రౌడ్ని బట్టి దాని కాస్ట్ ఈరోజు 0.001 కావచ్చు ఈథీరియం. వాళ్ళ అంచనా ఏంటి అంటే క్రౌడ్ 2030 వరకు అది మినిమంగా 200 ఇథీరియం వరకు దాని కాస్ట్ వెళ్ళొచ్చు అనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే ఇది క్రౌడ్ మీద పెరిగే ఎన్ఎఫ్టీ. మనం ఎంతైతే క్రౌడ్ ఈ కంపెనీ వాళ్ళు ఈ బీటైటిన్ కంపెనీలో ఎవరైతే ఈ బిట్‌కాయిన్ వాళ్ళలో బీటైటిన్ దాంట్లో ఎంతమంది అయితే క్రౌడ్ హెల్ప్ఫుల్ చేసుకుంటారో అందులో నుంచి ఈ ఎన్ఎఫ్టీ అన్నది మనకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? అంటే ఇక్కడ ఎవరు మనం ఫర్దర్లో లాస్ అయ్యే ఛాన్సెస్ లేదు అన్నది ఒక ఉదాహరణ. సపోజ్ ఇందులో మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ విధంగా ఫండింగ్ వస్తుంది, మనకి ఏ విధంగా ఇప్పుడు క్రౌడ్ ఎలా అయితే మనం ఇందులో బై చేసినప్పుడు ఎవరికి ఎలా అయితే అమౌంట్ వెళ్తుందో ఇక్కడ క్లారిటీగా మనకు ఒక సిస్టము ఒక మెకానిజము స్టార్ట్ చేసి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్లో సింగిల్ లింక్ లైన్లో ఈ యొక్క సిస్టాన్ని రూపొందించడం జరిగింది. ఎలా అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ పాయింట్ యూ అనే వ్యక్తి మీరు ఫండింగ్ చేశారు. ఫండింగ్ చేసిన వెంటనే మీరు ఒక ఇద్దరిని ఫండింగ్ చేయమని 100% చెప్పాలి. ఫండింగ్ కోసమే కాబట్టి ఇది ఫండింగ్ చేయమని చెప్పాలి. మీ పని అంతేనండి. మీరు ఫండింగ్ చేయించారు, మీకు ఎన్ఎఫ్టీ కాయిన్ వచ్చింది. తర్వాత ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఫస్ట్ సెకండ్ ఎవరైతే మీరు ఫండింగ్ చేస్తున్నారో మీ సూపర్ అప్లైను ఇంకొక అప్లైన్కు నీకంటే ముందు ఫండింగ్ చేసే వాళ్ళకు ఈ యొక్క ఫండింగ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఫోర్త్ అనే వ్యక్తి ఎప్పుడైతే మీకు వస్తాడో అప్పుడు మీ అమౌంట్ మీకు ఫండింగ్ రూపంలో తిరిగి రావడం జరుగుతుంది. మీ అమౌంట్ మీకు రిలీజ్ అయిపోతుంది.
అలానే ఫోర్త్ ఫిఫ్త్ అన్నది మనకు ఇంకొకటి ఇందులో 12 స్లాడ్లు ఉంటాయి. 0.01 నుండి నేను మీకు ఎగ్జాంపుల్ చూపించి మళ్ళీ ఇక్కడికి వస్తానండి. ఇలా మనకు 12 స్లాడ్లు ఉంటాయి. ఈ 12 స్లాడ్లు ఏంటంటే ఫస్ట్ స్లాడ్ 010 బీటీసీ, 2 బీటీసీ, 4 బీటీసీ, 8 బీటీసీ, 16, 12, ఇట్లా 14, ఇలా 32, 64, 128, 256, 512, 1000, 1 బీటీసీ, 2 బీటీసీ. ఈ విధంగా మనకు స్లాట్స్ అన్నది మనము ఎక్కువ ఎక్కువ బీటీసీలు ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు. అది ఏ విధంగా రన్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ మనము ఏదైతే ఫిఫ్త్ అన్నది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళడం, అంటే 0.0 బీటీసీ స్లాడ్ అన్నది మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వేరే సిస్టాల్లో మనం బై చేయాలి. ఇక్కడ వన్ టైము మనం ఫండింగ్ ఇచ్చినట్లయితే సిస్టమే మనకు ఫండింగ్ అన్నది ఎక్కువ ఇవ్వటానికి మెకానిజం అన్నది వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా 6th అన్నది మళ్ళీ మనకు రావడం జరుగుతుంది. 7th అన్నది ఈ ఫస్ట్ అప్లైన్ కానీ సెకండ్ అప్లైన్ కానీ అతను 2 నెంబర్స్ని కంప్లీట్ చేసుకొని ఉంటే మట్టుకు అతనికి వస్తుంది, లేదంటే పైకి వెళ్ళిపోతుంది. అలానే 8th 9th అన్నది మనకు రావడం జరుగుతుంది. 10th అన్నది మళ్ళీ ఫస్ట్ అప్లైన్ కానీ సెకండ్ అప్లైన్ కానీ వెళ్తుంది. అలానే 11th 12th అన్నది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ విధంగా 13 అన్నది మళ్ళీ ఫస్ట్ అప్లైన్ కానీ సెకండ్ అప్లైన్ కానీ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా 2 నెంబర్ కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళకు ఇన్కమ్ వెళ్ళడం జరుగుతుంది, లేదంటే వెళ్ళదు. పైన అప్లైన్ కానీ కంపెనీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే 14 ఏదైతే ఉందో మళ్ళీ నీకు ఈ యొక్క టీమ్ అన్నది రిమూవ్ అయిపోతారు. వీళ్ళందరూ ఆల్రెడీ అమౌంట్ వచ్చింది కదా, మళ్ళీ నీకు అమౌంట్ రావాలంటే ఈ యొక్క 14 నెంబర్స్ మీకు వెళ్ళి అప్పుడు ఇది మళ్ళీ రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ మీకు అమౌంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ సేమ్ అంతే, మళ్ళీ స్టార్టింగ్ 2 వస్తారు, పైకి వెళ్ళిపోతారు. 3rd మీకు వస్తుంది. 4th అన్నది ఇక్కడ నేను ఏదైతే ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడానో, ఫండింగ్లో ఎంతమంది అయితే కస్టమర్స్ మన బీటైటన్లో క్రౌడ్స్ పెరిగిన కొద్దీ దాని కాస్ట్ ఎందుకు పెరుగుతుంది అన్నదంటే, ఇక్కడ సెకండ్ టైం ఏదైతే రీసైకిల్ అవుతుందో అక్కడ నుంచి అమౌంట్ అన్నది ఎన్ఎఫ్టీకి 50%, ఫూల్కు 50% షేర్ చేయడం జరుగుతుంది. ఫూల్ ఇన్కమ్ అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఎన్ఎఫ్టీ అన్నది ముందుగా మనకు అక్కడ రావడం జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడాము. ఈ విధంగా మనకు సెకండ్ ఎన్ని టైమ్స్ అన్నా సరే రిపీట్గా మనకు స్లాట్ రన్గా అయ్యే అవకాశం ఉంది. మనకు ఎన్నిసార్లు అయినా ఫండింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ రౌండ్ సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు 6 టైం ఇన్కమ్ వస్తుంది. ఎలా అని ఇక్కడ చూడొచ్చు, ఏదైతే సింబల్ ఇచ్చారో మనకు ఏదైతే ఇచ్చారో సింబల్ అప్ లైను డౌన్ లైను ఈ విధంగా సెకండ్ టైం సర్కిల్ అయినప్పుడు మనకు 7th ఇన్కమ్ వస్తాయి. 7 ఇన్కమ్స్ వస్తాయి. ఫస్ట్ దాంట్లో 3, 6, 8, 9, 11, 12. సెకండ్ టైము మనకు 3, 5, 6, 8, 9 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఏంటి ఎక్స్ట్రా అంటే 5 అన్నది ఎక్స్ట్రా ఇన్కమ్. రిపీట్గా సెకండ్ టైం ఎప్పుడైనా సరే ఏ సైకిల్ రన్ అయినా మనకు 1 టైం ఇన్కమ్ అన్నది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఈ విధంగా మనం 1 టైం ఏదైతే ఫండింగ్ చేస్తున్నామో 1 టైంలో మనం 3rd నెంబర్స్తో మన ఫండింగ్ మనకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మళ్ళీ మనం ఎలాంటి ఫండింగ్ చేయకుండా మనని దాదాపుగా 12 స్లాట్ల వరకు తీసుకెళ్ళి మనకు ఏదైతే ఆలోచించామో, నెట్వర్కింగ్లో ఏదైతే సంపాదించాలన్న చిన్న గోల్ ఉందో, నెట్వర్కింగ్లో ఇప్పటి వరకు మనకు ఏదో కంపెనీ ఎన్నో విధాలుగా అమౌంట్ ఇస్తుందని మనం ఏదైతే కలగన్నామో అలా కంపెనీ తీసుకపోకుండా, కంపెనీ ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా మనల్ని ఒక క్రౌడ్ ఫండింగ్గా మీరు ముందుకు వెళ్ళాలని ఒక సిస్టాన్ని తయారు చేసి మన కోసము ఈ బీటైటిన్ వాళ్ళు 12 స్లాట్ వరకు 1 టైం ఇన్వెస్ట్మెంట్తోని మీరు 12 స్లాట్ వరకు వెళ్ళచ్చు. 12 స్లాట్కి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్గా మీకు ఎంత ఇన్కమ్ రావచ్చు అన్నదాన్ని మనము ఇక్కడ వాళ్ళు స్లాట్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఫస్ట్ మనకు 0.01 బీటీస్తో మనం ఎంట్రీ అవుతున్నాం. అక్కడ మనకు దాదాపుగా 9 స్లాట్స్ అన్నది ఇన్కమ్ రావడం జరుగుతుంది. 2 స్లాట్స్ అన్నది మనకేమవుతుంది, రిపీట్ దాంట్లో మనకు నెక్స్ట్ స్లాట్ బై అవుతుంది.
ఆ విధంగా మీకు వన్ టైం ఇన్కమ్ వచ్చేస్తుంది, థాట్స్లాడుతూ మీరు ఫ్రీ అయిపోతారు. అలా మీకు మీ పెట్టుబడి లేకుండా, మీ ప్రణయం లేకుండా అలా మనకు 0.2 కానీ 4 కానీ 8 కానీ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం చూస్తే మనకు 32 బీటీసీ అన్నది ఇన్కమ్ అన్నది రావడం జరుగుతుంది సార్. 32 బీటీసీ నిజంగా 32 బీటీసీ ఇన్కమ్ రావచ్చా అంటే ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మీరు ఏ విధంగా ఆ 32 బీటీసీ వస్తుంది, ఇంకా అదనంగా ఎంత వస్తుంది అన్నది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఫస్ట్ బీటీసీ ఏదైతే 7 బీటీసీ ఉన్నదో మనకు 12 టైం రీసైకిల్ అవుతుందండి. 12 టైం అంటే లాస్ట్ 12 స్లైడ్ ఏదైతుందో వన్ టైం రీసైకిల్ అయ్యేలోపు ఓవరాల్గా అన్ని క్యాలిక్యులేషన్ ప్లేస్ చేసి కూడితే 61 బీటీసీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తుంది. మీరు ఇమేజిన్ చేయండి, మనం ఎంత ఒక పండింగ్ చేస్తున్నాం. 0.01 ఇథీరియాన్నే మనం ఎవరికొకరికి పండింగ్ చేసాం. మన ఇమ్మీడియట్లీ 3 నెంబర్స్ రాగానే మన ఇన్కమ్ మనకు వస్తుంది. ఆటోమేటిక్ స్లాట్స్ మనని 12 స్లాట్ దాకా తీసుకెళ్ళి ఈ ఇన్కమ్ ఇస్తుంది. ఎవరి మనం మళ్ళీ ఇన్కమ్ సెండ్ చేస్తున్నామా, మళ్ళీ మనం ఎవరికైనా క్రౌడ్ చేస్తున్నామా, పండింగ్ చేస్తున్నామా? లేదు, మనం వన్ టైం పండింగ్ చేసాం. అదా ఓవరాల్ వరల్డ్ వైజ్గా పండింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే మనం నేను పండింగ్ చేశాను, నేను హెల్ప్ పొందుతున్నా, మీరు పండింగ్ చేసి మీరు హెల్ప్ పొందండి అని మనం ఒక గైడ్లైన్స్ ఖచ్చితంగా ఇక్కడ నేను పని చెయ్యను అంటే ఎవరికి డబ్బులు రావండి. ఒకటి కండిషన్ గుర్తుపెట్టుకోండి, నేను పని చెయ్యను, నేను ఎవరికి హెల్ప్ చేయను, ఏం చేయను అని అంటే అలాంటి వాళ్ళని సిస్టంలోకి తీసుకోకుండా ఉండడమే మంచిది, ఉత్తమము అని అడిగేది. ఎందుకంటే ఇక్కడ ఏ కంపెనీ కానీ, ఏ నెట్వర్కర్ కానీ, ఎలాంటి కంపెనీ కానీ నేను ఏం చెయ్యను అంటే ఏది కుదరదు, ఎవరు ఇవ్వరు ఊరికే. అది భ్రమ. ఇక్కడ కూడా మీరు ఫండింగ్ చేస్తున్నారో, మీరు ఫండింగ్ చేస్తే మీకు ఫండింగ్ వస్తుంది. ఎవరో ఒకరు ఫండింగ్ చేస్తే వాళ్ళు ఫండింగ్ చేయకుండా ఆగిపోయారు, అందరం ఆగిపోతే ఇక్కడ ఈ సిస్టమ్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ వెబ్సైట్ తీసుకువెళ్ళడం కానీ, సిస్టమ్ని ఎవరో క్లోజ్ చేయడం కానీ, సిస్టమ్ క్లోజ్ చేసి కంపెనీలో ఉన్న డబ్బులన్నీ తీసుకుపోవడం ఎక్కడ ఉండదు. ఇక్కడ కంపెనీలో ఫస్ట్ డబ్బే ఉండదు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక మెకానిజంతో తయారైంది. మీరు 0.01 బీటీసీ ఎప్పుడైతే మీరు ఒక సిస్టాన్ని అప్గ్రేడ్ చేస్తారో వెంటనే ఒక పర్సన్కి వెళ్ళిపోతుంది 100% అంటే సిస్టమ్ ద్వారా 1 రూపీ లేదు. సిస్టమ్ జస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చేస్తుంది, మనని పోస్ట్ ఆఫీసులో లెటర్ కానీ ఏదైనా సమ్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్ స్టాంపులతో ఎట్లయితే బయటకు పంపిస్తుందో అమౌంట్ను, ఆ విధంగా మధ్యవర్తి అన్నది ఈ బీటైటిన్ యొక్క సిస్టమ్ ఒకరికి వెళ్ళిపోతుంది 100%. ఆ విధంగా మనం 61 బీటీసీ అన్నది ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ 61 బీటీసీ వల్ల మీరు అనుకోవచ్చు ఈరోజు బీటీసీ ఎంత కాస్ట్ ఉందో మీరు చూడొచ్చు. నిజంగా మనకు ఒక గోల్ ఉంటుంది, సిస్టమ్ ఎర్న్ చేసుకోవాలని. మీరు ఊహకు వదిలిస్తున్నా, దీన్ని ఎక్కువగా ఎగ్జైట్ చేయడం కరెక్ట్ కాదు, ఆలోచించుకోండి. తర్వాత మనకు 0.01 పెట్టి 61 బీటీసీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం రాయల్ పూల్లో కూడా మనం ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంది. రాయల్ పూల్ అంటే ఏంది, అసలు రాయల్ పూల్కు ఎన్ఎఫ్టీ నేను చెప్పాను కదా, సెకండ్ టైం రీసైకిల్ అయినప్పుడు ఎన్ఎఫ్టీ 50% అవుతుంది, రాయల్ పూల్కు 50%. ఆ రాయల్ పూల్ అన్నది ఏ విధంగా ఉంటుందంటే, ఎన్ఎఫ్టీ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఫర్దర్లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు 0.0 ఇథీరియం ఈ రోజు ఉంటే అది ఫర్దర్లో 200 ఇథీరియం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అమౌంట్ వచ్చి 50% ఎన్ఎఫ్టీలోకి వెళ్తుంది, 50% ఫోన్లోకి. అంటే 50% యొక్క అంటే అది 12 స్లైడ్లో నుంచి కానీ ఎనీ స్లైడ్లో నుంచి కానీ 50% అన్నది వెళ్ళడం జరిగే 100% ఎన్ఎఫ్టీ అన్నది పెరగడం 100% జరుగుతుంది. అది ఎంతైనా వెళ్ళచ్చు, కండిషన్ అప్లై లేదు. రెండోది ఏంది, పూల్ ఇన్కమ్. పూల్ ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది, అసలు పూల్ ఇన్కమ్కి వెళ్ళాల్సిన అర్హత ఏంటి అని మనం చూసినట్లయితే, పూల్ ఇన్కమ్కి వెళ్ళాలంటే మనకు ఒకే ఒక కండిషన్ అండి, ఇది గ్లోబల్ వైజ్గా వచ్చే ఫండింగ్, మన నుంచి కాదు, మన టీం నుంచి కాదు, ఓవరాల్ గ్లోబల్ వైజ్గా మన బీటైటన్ కంపెనీలు ఎంతమంది అయితే ఇక్కడ ఫండింగ్ చేస్తున్నారో అంతమంది ద్వారా వచ్చే ఈ యొక్క ఇన్కమ్ అన్నది. ఆ ఇన్కమ్ ఏదంటే 3 స్లైడ్ ఎప్పుడైతే కంప్లీట్గా ఓపెన్ అవుతాయో మనది ఫస్ట్ 0.01, 0.02, 0.4 ఎప్పుడైతే మనకు స్లాట్ ఓపెన్ అవుతుందో మనకు ఈ సిస్టమ్ ఉన్నంత వరకు
ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుని, ప్యాసివ్ అంటే మన టీమ్తోని సంబంధం లేని ఇన్కమ్, మంత్లీ వన్ టైం తీసుకునే ఛాన్సెస్. అలానే 6th ఎప్పుడైతే ర్యాంక్ ఓపెన్ అవుతుందో అక్కడ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. 9th తీసుకోవచ్చు. 12 ఎప్పుడైతే 12 స్లైడ్ వరకు మనం వెళ్తామో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక $1,000 అంటే ఒక బీటీసీ వచ్చింది అనుకోండి, ఈక్వల్గా 25% షేర్ చేస్తుంది ప్రతి ర్యాంక్కి. అక్కడ ఫస్ట్ ర్యాంకులో ఎక్కువ నెంబర్స్ ఉండొచ్చు, ఈక్వల్గా ఇస్తుంది. సెకండ్ ర్యాంకులో 50 నెంబర్స్ ఉండొచ్చు, ఈక్వల్గా ఇస్తుంది. థర్డ్ ర్యాంకులో 10 నెంబర్స్ ఉండొచ్చు, ఈక్వల్గా ఇస్తుంది ఆ 25%. ఫస్ట్ ర్యాంకులో 1 నెంబరే ఉండొచ్చు, 1 నెంబర్ కూడా టోటల్ అతనికి వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి గుడ్గా మనము టీముతో సంబంధం లేకుండా ఈ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రెండోది ఇలా గుడ్గా ఇంకేంటంటే ఫస్ట్కు సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఎలా అంటే సపోజ్ నేను 12 ర్యాంక్ వెళ్ళినప్పుడు నాకు 9th ర్యాంకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, 6th ర్యాంకు రావడం జరుగుతుంది, ఫస్ట్ ర్యాంకు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ర్యాంక్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే వేరే సిస్టాలలో మనకు ఫస్ట్ ర్యాంక్ క్లోజ్ చేసి సెకండ్ ఇన్కమ్ ఇస్తారు, సెకండ్ క్లోజ్ చేసి థర్డ్, ఇట్లా అలా కాకుండా ఇట్లా 4th ర్యాంక్ మనం 4th ర్యాంక్ అచీవ్మెంట్ అయినప్పుడు ప్రతి ర్యాంక్ ఇన్కమ్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది మన టీంతో సంబంధం లేకుండా గ్లోబల్గా కంపెనీలో వచ్చే ప్రతి రూపాయిని ఈక్వల్గా మంత్లీ షేర్ చేసే అవకాశం ఉందండి. ఇది చాలా బెటర్ ఆప్షన్. దాంతోపాటు మనం ఇక్కడ చూడవచ్చు కీ పాయింట్స్ అన్నది. ఇది మొట్టమొదటిగా మన ప్రపంచంలోనే సింగిల్ లెగ్ మ్యాట్రిక్స్ ప్లాన్తో పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. నేను చెప్పుకోవచ్చు అన్నది ఆల్రెడీ మీకు తెలుసు. ర్యాంకుకు ఎలాంటి కండిషన్ లేదు, టైం లిమిట్ లేదు, ఏం లేదు. అలానే స్లాట్స్ ఏదన్నా మనకు ఈ టైం కానీ గడువు కానీ అలాంటి ఏం లేదు. ఇక విడ్రాల్ విషయం వచ్చిరా మనకి ఎక్కడ కానీ కండిషన్ లేదు. ఇట్లా మనం వితిన్ సెకండ్లలో ఎవరైతే మన టీం ద్వారా స్లాట్ వచ్చేస్తుందో వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది. ఎన్ఎఫ్టీ అన్నాను కూడా 100% పెరిగే ఛాన్సెస్ ఉంది, కమ్యూనిటీ బేస్ మీద ఆధారపడ్డది కాబట్టి. ఇది ఆటోమేటిక్గా స్లాట్స్ అన్నీ అప్డేట్ అవుతా పోతాయి. మనం పెట్టిన అమౌంట్ 0.01 కానీ మనకు 2 బీటీసీ వరకు కూడా ఆటోమేటిక్ స్లాట్స్ సిస్టమ్ అప్డేట్ చేస్తుంది. అది చాలా గుడ్, చాలా బెటర్ మనకు. మళ్ళీ అదే కాకుండా స్లాట్స్ రిపీట్గా మనకు ఎంటీ కావడము, రిపీట్గా మనకు డబ్బు రావడము అన్నది ఇక్కడ జరగడం జరుగుతుంది. మీరు ఇమేజిన్ చేసుకోండి, ఈరోజు మీరు ఉన్న పరిస్థితి ఒక నెట్వర్కర్ కానీ ఒక క్రిప్టో వ్యక్తి కానీ నిజంగా మనం ఒక పని చేస్తున్నామంటే ఒక ఆశ, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఆశ ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మనం ఎన్నో కంపెనీలు అమౌంట్లు పెట్టాము, ఆర్వై కానీ లెవెల్ ప్లాన్స్ కానీ బైనర్స్ కానీ, ఎక్కడో ఒక దగ్గర ఓనర్ ఉంటాడు, ఎక్కడో ఒక దగ్గర అది ఉంటుంది. కొందరు ఇదేంటి ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇంత కడితే ఇంత ఆటోమేటిక్గా మీకు ఇంత అవుతుంది అలా అని. సరే ఎవరి కంపెనీ వాళ్ళ స్ట్రాటజీలో ఉండొచ్చు, కానీ నేను ఒకటైతే చెప్తున్నానండి, వర్క్ చేయకుండా డబ్బులు వస్తాయి అన్నది ఎక్కడ జరగదు. ఏదో ఒకటి అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫండింగ్ చేసుకుంటున్నాము బీటీసీ మీద. బిట్కాయిన్ అన్నది చాలా వరల్డ్లో నెంబర్ 1. మీకు వీలైనంత ఫోకస్గా మీరు వర్క్ చేసుకుంటే ఇక్కడ సిస్టమ్ మనకు 61 బిట్కాయిన్ని చూపించడం జరిగింది. 61 బిట్కాయిన్ అంటే దాదాపుగా లాస్ట్ టైం దీని రేటు 1 కోటి పైన వెళ్ళింది. మీరు ఆలోచించండి, 60 కోట్ల ఎర్నింగు జస్ట్ మీరు 0.01 బీటీసీ పెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి కానీ ఫోర్స్ కానీ ఇది ఈ విధంగానే ఈజీగానే వస్తాయని చెప్తలేదు. టీం వర్క్, ఇదంతా ఫండింగ్ వర్క్. మన కింద ఎంతైతే టీం ఫండింగ్ చేస్తుందో అప్పుడే రావడం జరుగుతుంది. మనకు ప్యాసివ్ ఇన్కమ్ అన్నది మనం ర్యాంక్ అచీవ్మెంట్ అయినప్పుడు గ్లోబల్ ఫూల్ ప్రకారంగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. మూడో ఇన్కమ్ ఎన్ఎఫ్టీ గ్లోబల్ ఫూల్గా ఈ బీటైటాన్లో ఎవరైతే ఫండింగ్ క్రౌడ్స్ ఎంతమంది వస్తారో అప్పుడు దాని ఎన్ఎఫ్టీ కాస్ట్ అనేది పెరగడం జరుగుతుందని మనం ఇక్కడ క్లారిటీ చెప్తున్నాము.
ఎవరిని మోసం చేస్తలే. ఇంతకంటే ఆప్షన్ ఒక కంపెనీ లేదు, అడ్మిన్ లేడు, ఎవరు లేరు. దీనికి ముందు చాలా వచ్చినాయి సార్ ఇలాంటి సిస్టమ్ అంటే. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆ తేడా మీరు వినాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. ఇక్కడ వివరించేంత టైం లేదు కాబట్టి ఆల్ ద బెస్ట్. ఎవరికి కానీ ఈ యొక్క సిస్టానికి మనం ఎర్న్ చేయాలనుకుంటే ఫస్ట్గా మీ దగ్గర సేపాల్ కానీ టోకెన్ ప్యాకెట్ కానీ తీసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే అప్లైను లింక్ ఉంటుందో ఆ లింక్ అందులో షేర్ చేసి దాని లింక్ ఎలా మీరు ఈ కంపెనీలోకి ఫండింగ్ చేయాలో ఆ లింక్ అన్నది వీడియో రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎవరిని కానీ ఏ కంపెనీ ఉద్దేశించి కాదు, ఒక్కటి క్లారిటీ చెప్తున్నాను. ఎవరిని కానీ మభ్య పెట్టి ఇందులోకి మీరు ఫండింగ్ చేపియకండి. నాకు డబ్బులు అవసరము, నేను ఫండింగ్ చేస్తా, నాకు ఒక 10 మంది ఫండింగ్ కావాలనుకున్న వాళ్ళనే ఇందులో మీరు ఇన్వాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికీ. బీటైటన్ యొక్క సపోర్ట్ బిట్ కాయిన్ సంపాదించాలి అనుకునే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.